ఈ అబ్సెషన్ అనే కాన్సెప్ట్ మీద చాలా లాంగ్వేజెస్ లో చాలా సినిమాలు వచ్చినాయి. వాళ్ళ ఫ్రెండ్ ని సప్ప సప్ప కొట్టబుద్ధి అవుతుంది. నాకు హీరో పేరు గుర్తులేదు, మర్చిపోయినా. ఇస్ జస్ట్ 26 ఇయర్స్ ఓల్డ్ బ్రో. వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆరోహి. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా అబ్సెషన్. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకుందాము. ఈ అబ్సెషన్ అనే మూవీ 7-8 కోట్ల బడ్జెట్ తో తీస్తే వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అంతగానం ఏమున్నది ఈ సినిమాలా? ఎందుకు ఈ మధ్య రీల్స్ లో, మీమ్స్ లో, జనాల్లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది? దాని గురించే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ రిమెంబర్, ఇట్స్ నాట్ ఎ రివ్యూ, ఇట్స్ మై వ్యూ. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఈ మూవీ డైరెక్టర్ కరీ బార్కర్. ఎస్, కరీ బార్కర్ ఇస్ జస్ట్ 26 ఇయర్స్ ఓల్డ్ బ్రో. 26 ఏండ్లకి అసలు ఇలాంటి సినిమా తీసిండు మనిషి. ఓకే, ఆయన డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం మనం. అండ్ ఈ సినిమా అంతా కూడా జస్ట్ 4 క్యారెక్టర్స్ తోటే రన్ అవుతుంది. ఇద్దరు ఫ్రెండ్స్, ఇంకొకరు హీరో హీరోయిన్. మధ్య మధ్యలో వేరే క్యారెక్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటాయి కానీ అంత ఇంపార్టెంట్ ఉన్న రోల్స్ అయితే ఏం కాదు. సో ఇందులో హీరోగా చేసింది మైకేల్ జాన్స్టన్, హీరోయిన్ గా చేసింది ఇండి నవారెట్టే. ఈ అమ్మాయి పేరు సినిమాలో నిక్కీ, క్యారెక్టర్ నేమ్. నాకు హీరో పేరు గుర్తులేదు, మర్చిపోయినా. ఎందుకంటే నాకు హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. ఐఎమ్ లిటరలీ అబ్సెస్డ్ విత్ హర్ పర్ఫార్మెన్స్. సినిమా చూసిన తర్వాత ఎందుకు అనేది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా స్టోరీ ఏంటంటే, హీరోకి హీరోయిన్ అంటే ఇష్టం, హీరోయిన్ కి ఇంకెవరంటేనో ఇష్టం. హీరో వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పే లోపు హీరోయిన్ వచ్చి నాకు ఇంకొకరంటే ఇష్టం, వాళ్ళ మీద క్రష్ ఉంది అంటుంది. ఈ మధ్య ప్రాసెస్ లో హీరో ఏం చేస్తాడు అని అంటే, ఒక చిన్న స్టోర్కి వెళ్ళేసి వన్ విష్ విల్లో అనే చిన్న టాయ్ కొనుక్కుంటాడు. అదేంటంటే ఇలా విరిచేసి నాకు ఆ అమ్మాయి కావాలి, నాకు ఆ అబ్బాయి కావాలి, నాకు 100 కోట్లు కావాలి అని ఏదైనా కోరుకుంటే నెరవేరుతుంది అనమాట. అయితే ఆ అమ్మాయి నాకు ఇంకొకరంటే క్రష్ ఉంది అని చెప్పగానే అది తీసుకొని టుపుక్కుమని ఇరిచేసి, ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నన్నే లవ్ చేయాలి, నా మీదే ఉండాలి ప్రేమ అంతా అని చెప్పి కోరుకుని విరిచేస్తాడు. టపక్కుమని కోరుకుంటాడు, టుపుక్కున పాప పడిపోద్ది. అంటే మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఇలా టుపుక్కుమని ఇరిచేసి అమ్మాయి నాకు పడాలి అని కోరుకున్నప్పుడు తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ టుపుక్కుమని ఇరిచేసి అరే అమ్మాయి నాకు దూరంగా వెళ్ళిపోవాలిరా అని కోరుకోవచ్చు కదా అని చెప్పేసి, దాంట్లో కూడా చిన్న లాజిక్ ఉంటది. ఏంటంటే వన్ విష్ విల్లో అనేది ఒక మనిషి ఒక్కసారి మాత్రమే ఒకటే కోరిక కోరుకోగలడు. సో ఈ స్టోరీ అంతా కూడా సినిమా స్టార్ట్ అయిన 10-15 మినిట్స్ లోనే స్టార్ట్ అయిపోతది. ఎక్కడ లాగ్ ఉండదు. వెంటనే డైరెక్టర్ స్టోరీలోకి వెళ్ళిపోతాడు. అయితే ఆ విష్ కోరుకున్న తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి లవ్ అబ్సెషన్ గా ఎలా మారింది, అది ఎండ్ ఎలా అయ్యింది, అండ్ ఈ మధ్య ప్రాసెస్ లో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేదే స్టోరీ అన్నమాట. సినిమాలో ఒక సీన్ ఉంటది. నాకు ఆ సినిమా చూసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ని సప్ప సప్ప కొట్టబుద్ధి అవుతుంది. ఎందుకంటే పాపం వీడు ఒక హెల్ప్ కోసం అని చెప్పేసి వాని దగ్గరికి పోతే వాడు ఏదో పని చేస్తాడు. అప్పుడు నా ఫ్రెండ్సే నాకు గుర్తుకొచ్చిండు. మీ ఫ్రెండ్స్ కూడా మీకు గుర్తొస్తారు. స్టార్టింగ్ లో అనిపిస్తది, మనకు కూడా నిజ జీవితంలో అలాంటి ఒక టాయ్ దొరికితే మనము విరిచేసి మనకు నచ్చిన వాళ్ళని మన ప్రేమలో పడేసుకోవచ్చు కదా అని చెప్పేసి. కానీ సినిమా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే లోపు ఎందుకురా నీకు మరెందుకురా నీకు అని అనిపిస్తది. అట్లా తీసిండు సినిమాని. ఈ సినిమా హారర్ కాదు. అట్లా అని హారర్ కాకుండా కూడా పోదు. ఎందుకంటే ఈ సినిమా ఒక థ్రిల్లర్ అండ్ సైకలాజికల్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సినిమా అన్నమాట. హారర్ టచ్ ఎందుకు వచ్చింది అంటే, మన హీరో అక్కడ విష్ కోరుకొని దాన్ని ఇరిచినప్పుడు అది నిజంగా నెరవేరుతది కాబట్టి ఆ చిన్న కాన్సెప్ట్ లో హారర్ టచ్ అయింది. అంతేగాని సినిమా మొత్తం ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగే నడుస్తది. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, హీరో పర్ఫార్మెన్స్ చాలా రియలిస్టిక్ గా, చాలా న్యాచురల్ గా ఉంటది. తను భయపడే సీన్స్ లో ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఆ ఎమోషన్ ని, ఆ ఫీల్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో హీరో సక్సెస్ అయ్యాడు. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అక్క వచ్చినప్పుడల్లా నాకు ఈ డైలాగ్ గుర్తొస్తది. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? బికాస్ తన డైలాగ్ డెలివరీతో పాటు తన బాడీ లాంగ్వేజ్ ని డైరెక్టర్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసిండు. దాని వల్ల తన బాడీ లాంగ్వేజ్ కి సగం భయమైద్ది బ్రో, తన డైలాగ్ డెలివరీ కంటే కూడా. అక్క ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తది, ఒక్కో డైమండ్ అసలు అది. అది చూస్తున్నంత సేపు ఎందుకురా, ఎందుకురా, ఎందుకురా విరిచావు దాన్ని ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? అని అనిపిస్తది చూసే ఆడియన్స్ కి. ఈ అబ్సెషన్ అనే కాన్సెప్ట్ మీద చాలా లాంగ్వేజెస్ లో చాలా సినిమాలు వచ్చినాయి. రీసెంట్ గా మన తెలుగులో అవికా గౌర్ అండ్ నందు యాక్ట్ చేసిన అగ్లీ స్టోరీ అనే ఫిల్మ్ వచ్చింది. అది కూడా లవ్ కమ్ అబ్సెషన్ కి సంబంధించిన కాన్సెప్ట్. దీని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. అయితే మరి వేరే సినిమాలకి ఈ అబ్సెషన్ మూవీకి ఉన్న డిఫరెన్స్ ఏంది, ఎందుకు ఇది జనాలను ఇంత ఆకట్టుకుంది అని అంటే, మెయిన్ గా 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్టర్ టేకింగ్, ఇంకొకటి వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్, మెయిన్ 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 థింగ్ ఇందులో స్టోరీ లైన్. ఆ స్టోరీ లైన్ కి స్టిక్ అయిపోయి ఉంటాడు డైరెక్టర్. అసలు దాంట్లో అన్నెసెసరీ డ్రామా కానీ, లేదంటే ఇంకొకటి ఏదైనా యాడ్ ఆన్ చేద్దాము అనే థాట్ కానీ ఏది పెట్టుకోకుండా నీట్ గా తీసుకొని వెళ్ళిపోతాడు సినిమా అంతా కూడా.
మనకు అబ్సెషన్ అనగానే గుర్తొచ్చేది స్టాకింగ్, రెడ్ ఫ్లాగ్ అని, లేదనంటే ఓవర్ లవ్ ఇచ్చేయడము, ఇరిటేట్ చేయడము ఇవే గుర్తొస్తాయి. కానీ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్. అసలు అబ్సెషన్ అంటే ఇంత అధ్వానంగా ఉంటదా? ఇంత భయంకరంగా ఉంటదా? అని అనిపిస్తది సీన్స్ చూస్తున్నప్పుడు. ఒక 2, 3 సీన్‌లుంటాయి. అవైతే వాట్స్ హ్యాపెనింగ్ బ్రో! ఏం జేసినవే నువ్వు అని అనిపిస్తది. డైరెక్టర్స్ టేకింగ్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో కెమెరా యాంగిల్స్, లైటింగ్, ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇందులో ఒక 2, 3 షాట్స్ ఉంటాయి. నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ సీన్స్ అన్నమాట. ఆ అమ్మాయిని కొన్ని డైలాగ్స్ చెప్తున్నప్పుడు డార్క్‌లో నించుండబెడతాడు. ఆ అమ్మాయి మొహం మీద అసలు లైటే ఉండదు. ఎక్స్‌ప్రెషన్స్ ఏం కనిపించవు. కానీ ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీతో ఆ సీన్‌కి ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తాడు డైరెక్టర్. అండ్ అది ఎలా ఉంటుంది అనంటే ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. ఆ అమ్మాయి లోపడున్న డార్క్‌నెస్ వల్ల ఆ ప్రేమని బయటకి చెప్తుంది అని సింబాలిక్‌గా చెప్తున్నట్టు ఉంటది. సో, బ్యూటిఫుల్‌గా తీసుకున్నాడు కొన్ని కొన్ని షాట్స్. సో, సినిమాలో రీ రికార్డింగ్ బీజీఎం విషయానికొస్తే సినిమా అంతా ఇలా సైలెంట్‌గా నడుస్తున్నప్పుడు వెంటనే 2 గిన్నెల కింద పడేసి ఆడియన్స్‌ని మొత్తం చైర్‌లో నుంచి జమ్మని ఇట్లా భయపెట్టాలి అన్న కాన్సెప్ట్ ఏం లేకుండా చాలా క్రీపీ, వియర్డ్ మ్యూజిక్‌తో నీట్‌గా నడిపిస్తాడు సినిమా. మధ్య మధ్యలో ఆ సౌండ్స్ వచ్చినప్పటికి ఆ సీన్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. స్టోరీ, డైరెక్షన్, పెర్ఫార్మన్స్, బీజీఎం వీటి గురించి మాట్లాడుకున్నాం గదా! ఇప్పుడు 'అబ్సెషన్‌కి', 'అగ్లీ స్టోరీకి' ఉన్న లింక్ ఏందో మనం మాట్లాడుకుందాం. అయితే 2 కాన్సెప్ట్స్ ఒకటే. కాకపోతే ఈ ప్రొడక్షన్ వాల్యూస్ డిఫరెంట్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ డిఫరెంట్ అండ్ ఆల్సో కాన్సెప్ట్‌లో గూడా కొంచెం తేడా ఉంటది. ఎక్సెప్ట్ దట్ అబ్సెషన్ అండ్ లవ్ తప్ప. అయితే హీరోయిన్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు 2, 3 సీన్‌లుంటాయి గదా! అలాంటివే సేమ్ సీన్స్ నేను 'నందు' సినిమాలో చూషిన 'అగ్లీ స్టోరీలో'. మళ్ళీ ఇది చాలా కోయిన్సిడెన్స్. ఎందుకంటే ఈ 2 సినిమాలు జస్ట్ 20 డేస్ అట్లా రిలీజ్ అయ్యి అంతే. 'అగ్లీ స్టోరీలో' నందు పెర్ఫార్మన్స్ కూడా చాలా బావుంటది. నిజంగా ఇప్పుడు 'ఇండి నవారెడ్డి'ని ఎంత పొగుడుతున్నామో, అందులో సగమైనా సరే నందుకి రావాల్సిందే క్రెడిట్స్. 'అగ్లీ స్టోరీ' గురించి వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేద్దాము. అయితే ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఒకటి హారర్ థ్రిల్లర్, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా నచ్చుతుంది. డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటేంటంటే ఎక్కువ ఈ హారర్, థ్రిల్లర్ ఇలాంటి మూవీస్ చూసే వాళ్ళకి ఇది బోరింగ్‌గా గూడా అనిపిస్తది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ చాలా లాంగ్వేజెస్‌లో చూసేసి ఉంటారు కాబట్టి ఏముందిరా ఇందులో అని అనిపించే ఛాన్స్ గూడా ఉంది. బట్ మీరు గనుక నిజంగా థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని అనుకుంటే మీరు థియేటర్‌కెళ్ళండి. డెఫినెట్‌గా ఈ మూవీని చూడండి. మిస్ అవ్వకండి. ఈ సినిమాలో ఒక కార్ సీన్ ఉంటుంది. ఆ సీన్‌లో కొంత పార్ట్‌ని ఇండియాలో డిలీట్ చేశారు. అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో అవైలబుల్ గానే ఉంది. సో, సినిమా బావుంది. నిజంగా బావుంది. అయితే దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో, రీల్స్‌లో బాగా ట్రెండ్ చేస్తున్నారు గదా! అప్పుడప్పుడు మన తెలుగు సినిమాలు, మంచి సినిమాలను గూడా అలాగే ట్రెండింగ్‌లోకి తీసుకొస్తే ఇంకా బావుంటది. ఎందుకంటే కొంచెం నాకేదో పొరుగింటి పుల్లగూర రుచెక్కువ అన్న ఫీలొచ్చింది. దీనికి వస్తున్న హైప్‌ని జూషినప్పుడు. సో, ఇదన్నమాట 2026లో బెస్ట్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ అని చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి 'అబ్సెషన్' మూవీ ముచ్చట. మీరు గనక ఈ సినిమా చూడకపోతే థియేటర్‌కెళ్ళండి, సినిమా చూడండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళుంటే మీకేం నచ్చింది, ఏం నచ్చలేదు అనేది కింద క్లియర్‌గా కామెంట్ చేసేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయాలి? సబ్స్క్రైబ్.